సెల్వి, ఈవిడే మీ అమ్మనా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉంది. మీ అమ్మ చెయ్యిని తాకచ్చా? చూడు. అమ్మా, తినే నా ఫ్రెండ్. నేను చెప్పాను కదా చెప్పులు కొట్టు ఉందని. పాపం తినకు అమ్మ లేదు. అమ్మా, అమ్మా. అమ్మా. సెల్వి నీలాగే తల్లి లేని బిడ్డ. చాలా అందంగా ఉండేది. మీ నాన్న రోజు తాగొచ్చి మీ అమ్మను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు. కానీ సెల్వి మాత్రం వాడిని ఎదిరించి ఒక్క మాట కూడా అనేది కాదు. వాడు మొగుడవడం వల్ల బాధలన్నీ భరించేది. ఒకరోజు నువ్వు కడుపులో ఉన్నప్పుడు తాగొచ్చి కడుపు మీదే తన్నేశాడు. మేము అందరం ఆటోలోని హాస్పిటల్ తీసుకెళ్ళి చేర్చాము. మీ అమ్మ తల అంతా రక్తం. 3వ వీధిలో ఉన్నవాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసోడు వచ్చి అడిగితే మీ అమ్మేమని తెలుసా? నా మొగుడు నన్ను ఏమీ చేయలేదు, నేనే కాలుజాడి పడిపోయానని చెప్పింది. మమ్మల్ని అందరినీ పోలీసు వాళ్ళు తిట్టి వెనక తిరిగి వెళ్ళిపోయారు. దాంతో ఎందుకే ఇలా చేసావు అని అడిగాను. నేను బతుకుంటానో లేదో తెలీదు, కానీ నా బిడ్డ మాత్రం నాన్నెక్కడా అని అడుగుతుంది. జైల్లో ఉంటే మంచిది కాదని అనుకుంది. ఆ మనిషి తాగినా పర్వాలేదు, ఎన్నో రోజు మారుతాడు అనుకుంది. ఎన్నో బాధలు పడి నువ్వు బయటకు వచ్చావు. నా కళ్ళను చూస్తూనే అది చనిపోయింది. అమ్మమ్మా. ఏంటమ్మా? మా అమ్మని చివరిసారిగా చూసింది ఈ కళ్ళతోనే కదా? అవునమ్మా. మా అమ్మని ఫోటోలో కూడా చూడలేదమ్మమ్మ. మా అమ్మ ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? మీ అమ్మ ఫోటోవా? నేను మీ అమ్మ పంతులోళ్ళ ఇంట్లో కూలి పని చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నారు. అప్పుడు నేను మీ అమ్మ ఫోటో తీసుకున్నాం. స్వామి, మా అమ్మ ఫోటో మీ దగ్గర ఉందంట కదా? ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? సెల్వి వాళ్ళ కూతుర్ని. అరేరే, సెల్వి కూతురువా? మీ ఇంటి ఫంక్షన్ లో కూడా పువ్వులు అమ్మే అమ్మమ్మ కూడా ఉంది కదా ఫోటోలో. ఆ ఫోటో ఇంట్లో ఉంది. నేనిప్పుడు పూజలో ఉన్నానుగా. ఇప్పుడు చూడటం కుదరదా? నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి బెల్లు కొట్టంగానే ఇంటికి రా, నేను దాన్ని తీసిస్తాను.